దేవునియందు ప్రియులరా, మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. ఇప్పుడు కీర్తన గ్రంథం 141 అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అటు అభిషేకము త్రోసివేయకుందును గాక. అయితే ఈ రోజుల్లో చూస్తే మాట పడని దినములలో, అంటే ఎవరికన్నా కరెక్ట్ చేద్దామంటే వారు చేస్తున్న తప్పు నీతి చూపిస్తుంటే వారికి ఏంటంటే ఈ రోజుల్లో నచ్చట్లేదు. అంటే వాళ్ళని కరెక్ట్ చేద్దామన్నా, వాళ్ళని గద్దించి ఏంటంటే సరైన మార్గంలో తీసుకొద్దామంటే ఈ రోజుల్లో అది ఎవరికి నచ్చట్లేదు అనమాట. ఎవరినన్నా వారు ఎవరంటే మనుషులు ఎలా ఉన్నారంటే తప్పు చేసిన పొగిడే విధంగా ఉండాలన్నమాట. అంటే వారిని ఎంకరేజ్ చేయాలి, కానీ వారు చేస్తున్న తప్పును బట్టి ఏంటంటే గద్దించామంటే వాళ్ళు ఏంటంటే దూరం అయ్యే పరిస్థితుల్లో ఈ రోజుల్లో జనాలు ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే మందిరంలో, దేవుని మందిరంలో ఇక్కడ దైవ సేవకులు కానీ, చేసే పరిచారకులు కానీ, వారి కింది స్థాయి వాళ్ళని కానీ, లేకపోతే పరిచర్య చేస్తున్న వాళ్ళని కానీ ఏమైనా దూషించిన, ఇలాగ ఒకవేళ తప్పు చేసి కరెక్ట్ చేసుకొని ఒకవేళ ఎవరైనా సర్దిద్దుకో అని ఎవరిదైనా చెప్దామన్నా సరే ఇక్కడ వినే స్థితిలో ఈ రోజుల్లో పరిచర్య చేసేవాళ్ళు కానీ, సంఘ విశ్వాసులు కానీ, యవనస్తులు కానీ ఎవరు లేరనమాట ఈ రోజుల్లో. ఎందుకంటే అది వాక్యము చదవక, వాక్యము తెలియక దైవజనుల్ని, పెద్దవాళ్ళని, అభిషక్తుల్ని అర్థం చేసుకోకుండా వెంటనే వలగడం, వాళ్ళు చేసిన దోషణకి ప్రతి దోషణ చేయడం, వేరే వాళ్ళకి ఇలా చేస్తున్నారని చెప్పడం, ఇదంతా ఏంటంటే దేవుడి చిత్తము కాదనమాట. చూస్తుంటే నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారమని దావీదు అంటున్నాడు అనమాట. అంటే వాళ్ళు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎప్పుడైతే నిన్ను సరిదిద్దుకో అని చెప్పి వారు నేను చెప్పినప్పుడు, దైవజనులు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ నీకు ఎవరైనా కరెక్ట్ చేసేటప్పుడు నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని వినయ స్వభావంతో నువ్వు సరిదిద్దుకున్నావో అప్పుడు నువ్వు పైగా హెచ్చించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అనమాట. అదేంటంటే ఒక తైలాభిషేకంగా దావీదు ఇక్కడ భావిస్తున్నాడంట. అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందును గాక. అనేక మంది ఈ దినములలో అటు అభిషేకము తోసివేస్తున్నారు. ఎప్పుడైతే ఎవరైనా మందలించినా, గద్దించినా, ఆ సంఘానికి వెళ్ళకపోవడం, ఆ పాస్టర్తో మాట్లాడకపోవడం, లేదంటే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి బ్యాడ్గా చెప్పడం, ఇదంతా మనం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఏంటంటే వాళ్ళు త్రోసివేస్తున్నారు అభిషేకాన్ని. అది అభిషేకంగా భావించకుండా ఆ గద్దింపుని, అదొక సరిదిద్దుకోమని చెప్పడాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా అభిషేకాన్ని వారికి తెలియకుండానే వాళ్ళు తోసివేసి ఆశీర్వాదాన్ని వాళ్ళు దూరం చేసుకుంటున్నారనమాట. ఇక్కడ సామెతల గ్రంథంలో 27 అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించట మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఈ రోజుల్లో ఎవరన్నా పొగిడితే చాలు వాళ్ళు ఏంటంటే పైకి ఎక్కిపోతారనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు పొగుడుతూ ఉండాలి, ఎప్పుడు వాళ్ళని ఇలాగ నువ్వు ఎంత చేసినా చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళని గద్దించుకోండి, ఎప్పుడు పొగుడుతూ ఉంటే ఏంటంటే అప్పుడు వాళ్ళ దృష్టికి వీళ్ళు ఏంటంటే మంచోళ్ళు అవుతారు. ఎప్పుడైతే ఇలా దూషణ గద్దిస్తే సరిదిద్దుకో అని చెప్తే ఏంటంటే శత్రులుగా భావించుకుంటారు. ఇదేంటంటే వారికి అర్థం కావట్లేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. ఇక్కడ గాయం చేసేవాడిని ఏం చేస్తారంటే మనుషులు త్రోసివేస్తారు. అంటే అభిషేకాన్ని ఏం చేస్తారంటే తన్నుతారనమాట. వాళ్ళకి అవసరం లేదని చెప్పి తోసివేస్తారు. పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దు పెడతాడు. వాడు ఏంటంటే నీ మేలు కోరినాడు కాబట్టి నువ్వు ఎలా వెళ్ళిపోయినా సరే, తప్పు మార్గం వెళ్ళిపోయినా సరే వాడికి ఏంటంటే సంతోషం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెట్టడం. అంటే ఏంటంటే నిన్ను పొగడటం, ఒకవేళ నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు అని నీకు తెలియజేయకపోవడం, చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి నిన్ను ఇంకా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా నిన్ను ఎంకరేజ్ చేసి వాడు నిన్ను సరిదిద్దకుండా ఏం చేస్తుంటే అది ఏంటంటే నీకు మేలుకరంగా అనిపించవచ్చు. చివరికి ఎలా ఉంటుందంటే అది నాశనానికి దారితీస్తుంది, అవమానాలకు దారితీస్తుంది, నష్టానికి దారితీస్తుంది అనమాట. అయితే నీతిమంతులు, పరిశుద్ధులు మనం గద్దించినప్పుడు ఎప్పుడైతే లోపడతామో మనకు ఆశీర్వాదం వస్తుంది అనమాట. అయితే చివరికి తెలుస్తుంది, ఒకవేళ వారు గద్దింపు నువ్వు తీసుకోలేదంటే, అయ్యో వారు మాట వినలేదని చెప్పి నువ్వు బాధపడతావు. అదే ఒకవేళ నీ పగవాడు నేను లెక్కలేని ముద్దు పెట్టినవాడు ఎప్పుడైతే నిన్ను తప్పుడు మార్గంలో నడిపించి నిన్ను ఎప్పుడైతే అలా చేస్తాడో, చివరికి వాడు చేసిన కీడేంటనే తర్వాత నీకు తెలుస్తుంది అనమాట. అంటే మనము ఈ వాక్యాలు ఎందుకు రాశారంటే ముందుగానే మనము యొక్క జ్ఞానాన్ని గుర్తించి పరిశుద్ధులాగా గద్దింపుని, వారి యొక్క కరెక్షన్ని మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అని ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.